తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 15 రోజుల వ్యవధిలో మరి ఏవైనా మార్పులు చేర్పులు జరగబోయే అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ ఏవైనా మార్పులు ఉంటే వాటికి చక్కటి పరిహారాలు కూడా ఉండాలి కదా. మరి ఆ విషయాలన్నీ తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేసిద్దాం. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 1 నుంచి 15వ తేదీ వరకు ఏ విధంగా ఉండబోతుందంటారు? రాశి పరంగా తెలియజేస్తారా గురుగారు? ఫిబ్రవరి నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే కేతువు, 7వ ఇంట శుక్రుడు రాహువు, 6వ ఇంట శని మరియు 5వ ఇంట రవి బుధుడు, 9వ ఇంట గురువు వక్రీకరించే స్థితి పొంది ఉండడం, అలాగే దశమ స్థానంలో కుజుని యొక్క పరిస్థితి, కుజుడు స్థితి పొంది ఉండడం, వక్రీకరించి ఉండడం. ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహ స్థితిగతులు అనుకూలంగా లేవు, కానీ గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. స్థితిగతి వేరు, సంచారం వేరు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది ఈ ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి? ప్రధానంగా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారో వాళ్ళకి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఎవరికి యోగదాయకంగా ఉండబోతుంది, ఎవరికి కష్టంగా ఉండబోతుంది అంటే సాధారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి అంతగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి చేసే ప్రయత్నాలలో ఆటంకాలు అనేటువంటివి ఉండబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో లేదా కింది స్థాయి ఉద్యోగస్తుల వలన కన్యా రాశి వారు లాభపడతారు. కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాభించి తీరుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి రైతులు నూతన పంటలకి వెళ్ళకపోవడమే మంచిది. వృత్తిని చేస్తున్నటువంటి న్యాయవాదులు ఆ విధంగా కంటిన్యూ అవ్వడమే మంచిది తప్ప వేరే కొత్త ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉండడమే మంచిది. ఇక ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకునే మీద శ్రద్ధ పెట్టండి. కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోకండి. పెట్టుబడులకి అనుకూలమైన సమయము కాదు. అయితే ఎఫ్ఎంసీజీ, హోటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రోడ్ సైడ్ వెండర్సు, అలాగే కర్రీ పాయింట్స్ నడిపేటువంటి వాళ్ళు మరియు పూజా స్టోర్సు, అలాగే ఇటువంటివి నడిపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సాధారణమైనటువంటి లాభంతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి తప్ప గొప్పగా లాభాలు ఊహించి చేస్తే చతికిల పడతారు. కాబట్టి మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి, దైవానికి వదిలేండి ఫలితం. ఆ దైవ రూపంలో ఉన్నటువంటి గురువే మీకు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు. కాకపోతే వేళకి తినే అలవాటు చేసుకోండి. అజీర్తి, ఎసిడిటీ మరియు ఈ సంబంధించినటువంటి కొన్ని సమస్యలతో ఇబ్బందులు పడి, గ్యాస్ సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధారణంగా ఏదైనా అనారోగ్యం చేస్తే ఫుడ్ సంబంధముగా వచ్చే అనారోగ్యమే తప్ప ఇంకా ఏది కాదని గమనించుకోవాలి. ఇక వివాహాది శుభకార్యాలకు సంబంధించే ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగస్తులకి ఆశించిన మేర ఫలితాలంటే మాత్రం 12వ తారీఖు నుంచే మీకు ఫలితాలు ఉండబోతున్నాయి. 11వ తారీఖు వరకు మీరు చేసే ప్రయత్నము నిజాయితీగా ఉంటే 12వ తారీఖు రోజున మీరు 12 నుంచి 15వ తారీఖు లోపల నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే అభద్రతా భావంతో ఉంటారో 11వ తారీఖు వరకు అలా కంటిన్యూ అవుతాయి. 12వ తారీఖు నుంచి మీరు సెక్యూర్డ్ సేఫ్ జోన్లో ఉండబోతున్నారు. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి 12వ తారీఖు తర్వాత మంచిగా ఉంటుంది. ప్రభుత్వపరముగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులకి, వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం 12 నుంచి మీకు బిల్స్ పాస్ అవ్వడము, ధనము చేతికి అందడం జరుగుతుంది. ఈ లోపల ప్రయత్నం చేయకూడదా అంటే ఈ లోపల ప్రయత్నమే ఆ 12 నుంచి ఫలితం పొందుతారు. కాబట్టి 11వ తారీఖు వరకు ఉద్యోగస్తులకి, ప్రభుత్వపరమైన ఉద్యోగస్తులకి ఆర్థిక పరంగా లేదా వృత్తి ఉద్యోగ పరంగా కష్టములు ఉంటాయి. 12 నుంచి కొంత సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే
ప్రధానంగా ఒక మాయలాగా ఉంటుంది కన్యా రాశి వారికి. జరిగేది జరగనట్టుగా, జరగనిది జరిగేటట్టుగా ఉండబోతుంది. కాబట్టి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్త పాటించి మాయ నుంచి బయటపడి వాస్తవ ప్రపంచంలో మీరు నడిచే విధంగా మీరు ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక మనం ఎప్పటిలాగానే గత కొన్ని నెలలుగా ఏ రోజుల్లో ఆదాయం అధికంగా ఉంటుంది, ఏ రోజుల్లో ఆదాయం తక్కువగా ఉంటుందనే విషయాల గురించి మనము తెలియజేసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ యొక్క పవిత్ర మాఘమాసములో, పుణ్య మాఘమాసములో 12వ తారీఖు మాఘ పౌర్ణమి సందర్భంగా త్రివేణి సంగమమైనటువంటి ప్రయాగరాజ్ స్థలంలో 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి యొక్క మహాకుంభమేళాలో ఇప్పుడు మనం అనగా మీరు పడేటువంటి సమస్యలకన్నిటికీ కారణం గత జన్మ కర్మదోషాలు. కావున గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, అలాగే జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు ఈ 2025 సంవత్సరం శని సంపూర్ణంగా 12 రాశులని ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టి సర్వదోష నివారణ ప్రాయశ్చిత్త తిలహోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు రోజున మఖా నక్షత్రం, పితృ నక్షత్రము. ఈ పితృదేవత అనుగ్రహం కోసం భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో మరణించిన వాళ్ళ ఆత్మతృప్తి కోసం మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలాగా, కాబట్టి ఆ విధంగా అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు వాటి వివరాలు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు రోజున గమనించుకుంటే ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఆనందంగా కలిసి ఉంటారు. రాని బాకీలు వసూలవుతాయి. మీ ఖర్చులకి, అవసరాలకి మించి రాబడి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 4, 5, 6, 7, 8 ఈ 5 రోజులలో ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. సంతానంతో విభేదాలు, సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అనారోగ్య సూచనలు చేయబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ 4, 5, 6, 7, 8 తారీఖుల్లో వృధా ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల్ని వాయిదా వేసుకోవడమో లేకపోతే వాటిని ఖర్చుల్ని తగ్గించుకోవడమో చేసుకుంటే మరింత సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఇక 9, 10 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా వృత్తి ఉద్యోగాలలో సంబంధించి ప్రయత్నాల్లో మీకు అనుకూలత వస్తుంటుంది. నిరుద్యోగస్తులు మంచి శుభవార్త వింటారు. అలాగే ఈ యొక్క ఖర్చులకి తగ్గట్టుగా ఆదాయం కూడా బాగుంటుంది. రాని బాకీలు కూడా వసూలవుతాయి. ఇక 11, 12 తారీఖుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. 13, 14 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. నిద్ర లేని పరిస్థితులు మీకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించాలి. ఇక 15వ తారీఖు రోజున ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. ఒక బాధ్యతని పూర్తి చేసుకున్నారనే సంతోషంతో పాటు ఆదాయం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకే గురువుగారు, మరి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయని తెలియజేశారు కదా ఈ 15 రోజుల పాటు. మరి కన్యా రాశి వారికి మంచి పరిహారం ఏదైనా ఉంటే తెలియజేస్తారా గురువుగారు? కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా దత్త అష్టకము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం ప్రతిరోజు 3 సార్లు కనుక పఠించినట్లయితే చాలా సమస్యలు తీరుతాయమ్మా. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ జాతక చక్రంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. ఓకే గురువుగారు, రాశిపరంగా ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలను కూడా వీక్షకుల కోసం చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.